వీడు ఇవి కూడా తీసేమన్నాడు ఫ్రెండ్స్. వాడు ఆ జ్యూస్ మొత్తం తాగకపోతుంది ఈ పుస్తకాలన్నీ తాయిది కడతాడికి కంప్లీట్ కాల. వీడు చెమ్ము కంప్లీట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి మూసుకున్నాడు, కింద చూసుకుంటున్నాడు. చూడండి వీడు చెమ్మునే కంప్లీట్ చేసాడు. ఇది చెమ్ముని నేను లాడనే కంప్లీట్ చేయలేకపోతున్నా. ఇటు చెమ్ము వాడిని అంతలా చెమ్ముని కంప్లీట్ చేశాడంటే అంతలా చెమ్ముని చూపండి. మనిషి చూడు ఎట్లా ఉన్నాడు, చిన్న సైజు దూడ ఉన్నట్టున్నాడు. తాగరు నువ్వా, అంతే తాగేది నువ్వా. హలో గైస్, ఈరోజు అయితే మనం అయితే ఒక వీడియో అయితే చేయబోతున్నాం. ఈరోజు అయితే వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేయబోతున్నాం. అందుకని మనం అయితే ఇప్పుడు తోట దగ్గరికి అయితే వెళ్ళి పుస్తకాయ అయితే చేసుకున్నాము. ఇంకెందుకు ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ దాటేశారు. ఒకసారి విజిట్ చేయండి కావాలంటే. మన ఛానల్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇప్పుడైతే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. చుట్టూరు జాన్ చెట్ల మధ్యలో అయితే వేసారంట వీళ్ళు. లొకేషన్ చూస్తే చాలా బాగుంది మామ. ఇక్కడైతే ఫుడ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కానీ లేదన్నా వచ్చి మొదలు ఏమన్నా అంటారు మనకు తెలియదు కదా. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాము. సేమ్ మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే దాటేసింది. ఇంకా 1K దగ్గరలో ఉంది. వెనకాల వస్తున్నాడు కదా పెద్ద జిగిడి దోస్తు, ఇంకో పర్సన్ కూడా వస్తున్నాడు. గబనరా చూడండి, దునపోత పెరుగుతున్నాడు. వచ్చేసాడు. హాయ్ చెప్పరా. బాపట్ల దొరక తమ్ముడు అంట. చాలా ఎక్కడో పక్షి అయితే అరస్తుంది, సౌండ్ వినిపిస్తుంది చూడండి. మీకు వినిపిస్తే కామెంట్ చేయండి. మీరు చెప్పినట్టు బ్రో నీ మాట్లాడదని చెప్పరు మా సబ్స్క్రైబర్లకి. ఇప్పుడు మేము పుచ్చకాయల కోసం పోతాను, చూపిస్తున్న తర్వాత మీరు చూడండి. ఏమనుకో బాగా కొన్ని ఉంటాయి, కొన్ని ఉన్నవాడా అక్కడ లేకపోతే మేమేం చేయలేము. అది మీకైతే వీడియో ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసాము. వచ్చేసాము. ఇక్కడైతే ఫ్రెష్గా నీళ్ళు అయితే పోతున్నాయి. చూడండి, ఇదైతే తోట చాలా కాయల వరకు అయితే కుళ్ళిపోయి ఉన్నాయి, అసలు లేవు ఇక్కడ. ఇది ఎప్పుడో 1 వీక్ ముందు వదిలేసానంట. మనకు తెలియదు వీళ్ళు ఎక్కడికి పోతున్నారు. చింటూ బ్రో ఒక కాయ దొరికింది. చింటూ బ్రో సబ్స్క్రైబర్స్ కానీ ఇగలతో కాయని సబ్స్క్రైబర్స్ అయితే కాయ అయితే ఇచ్చేసాడు. ఇది కూడా పోయింది. అది బా కాయ అయితే కతకునండి కానీ పగలు కొట్టేసాము. బ్రో కొట్టుకోండి బ్రో. ఏంది బ్రో కొట్టుకుంటారు మీరు? ఒక పుచ్చకాయ కోసం ఎంతమంది కొట్టుకుంటారు బ్రో మీరు? చూడండి ఫ్రెండ్స్, చూడరా. అరే కొట్టరా. వా ఏమన్నా కొట్టేవారా. టేస్ట్ చూడు బ్రో. ఏంది బ్రో తెల్లగా ఎన్ని చప్పకున్నాయి. సూపర్ చప్పకున్నాయి ఫ్రెండ్స్. వాడు కూడా కొట్టాడు ఒకటి. లేవు ఫ్రెండ్స్, అన్ని కుళ్ళిపోయినాయి. మేము వచ్చి దండగా అయిపోయింది. ఇప్పుడు 10 కిలోమీటర్లు వచ్చాము. ఆయిల్ వేస్ట్ అయిపోయింది మాకు. 10 కిలోమీటర్లు కాబట్టి 10 సబ్స్క్రైబర్లు అన్న కొట్టండి. బాగున్నాయా? ఒకసారి తినా ఒకసారి తినన్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్. బాగాలేదంట ఫ్రెండ్స్. ఇది కాయ కింద పారేసాడు వీడు. 7 ఉన్నాయంట. కింద ఇంకో తోట అన్న అది కింద అంతా కుళ్ళిపోయి ఉన్నారు. అదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాకైతే ఫ్రెష్ కాయ అయితే దొరికింది. దీనికి అంతా బాగుంది అనుకుంటున్నాము. దీని అయితే ఇప్పుడైతే కొట్టి చూస్తాను. నన్ను ఇదిరా. ఇప్పుడైతే చెట్లు అయితే తెంపాము ఈ కాయని. ఇప్పుడైతే మనం అయితే కొట్టి చూద్దాము. పుచ్చకాయరా పోయే మోసం. ఒక 5 రోజులు కానీ అంటే బాగుతున్నారు ఫ్రెండ్స్. దొరికిన కాయ కూడా పోయింది. ఇది పుచ్చకాయ. ఇప్పుడైతే పుచ్చకాయతో కొడుతున్నాడు ఒక షాట్. 2 కూడా పగలేదు ఫ్రెండ్స్. ఇది పర్రి పుచ్చకాయ అయితే బాగుంది. చూపిస్తాను చూడండి. చూడండి మా ఎలా ఉందో. నువ్వే కదా చెప్తా. ఫస్ట్ టైం కొత్త దారికి వచ్చి కొత్త దారిలో కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. బా పుస్తకాలతో కొట్టుకున్నారు వీళ్ళిద్దరు. ఏంటంటే ఇది బాగుంటుందిరా. బా చాడ్రా చాడ్రా చుందరి
మేము వచ్చిన తోటలో ఈ తోట అయితే కొంచెం పర్లా కాయ కోసి కొట్టు ఒకసారి కొడతావు కొట్టలేవా సరే కానీ నిన్నే చూపిలే కానీ బా అట్లా అట్లా ఆగు నిజంగా బలవంతుడు తల చూడుకుంది పరిగక నిజంగా తల చూడుకుంది ఫోన్ మేము చదివిన్నాను వచ్చిన దానికి న్యాయం అయితే ఏంది మాకు చేయడ్డం పెడుతుండు కొడుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు సంకలాదండి ఇందా సోన్ ఫ్రెండ్స్ ఎన్ని కాయలు పోయినాయి ఇక్కడ చాలా వరకు వీళ్ళైతే తోటనైతే వదిలేస్తారంట ఫుల్గా. ఇది పోయిన వీక్లో జరిగింది సంఘటన. ఇది మేమైతే ఇప్పుడు చేస్తున్నాం మీకు, కానీ మా ఫ్రెండ్స్ అందరూ భయపడరు కొడతారనేసి. చిన్న దీ కాయను పోయిరా, దాడకుండా కాయను కూడా పోయిరా, చిన్న దీనికి పోయిరా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. అయితే వచ్చిన దానికి న్యాయం అయితే మాకు ఒక కాయ దొరికి, తోట అంతా కాయలేను. మళ్ళీ కొట్టుకున్నారు వాళ్ళిద్దరు, కొట్టో ఎయిరా. ఫైనల్లీ మనం అయితే ఇప్పుడైతే పుచ్చకాయలు అయితే ఇంటికి ఎత్తుకెళ్ళి జ్యూస్ చేసుకున్నాము. పుచ్చకాయలు అయితే తీసుకుని గోతాలు అయితే వేసుకున్నాం. చూడండి బైక్లో అయితే స్టీరింగ్ వదిలేస్తాం. లేపిరా లేపురా. చూడండి ఫ్రెండ్స్, మేము తెచ్చిన పుచ్చకాయలు ఇదైతే పెద్దది అనిపిస్తుంది. నిదానంగా పోయినాయన లేపో. బొబ్బ ఏమన్నా ఉన్నాయేమో పుచ్చకాయలు. చూడండి అన్ని దగ్గరికి దోస్తున్నాం. అయితే మేము తెచ్చినట్టు వీటిలో ఎప్పుడైతే జ్యూస్ అయితే చేస్తాము, జ్యూస్ చేస్తాం లేకపోతే రెసిపీ ఏదైనా చేస్తాం. మా వాడు చూద్దాం వీడియో చేసింది ఇప్పుడు జ్యూస్. ప్లేట్దా సరిపోద్ది ఫ్రెండ్స్, ప్లేట్ అది. ప్లేట్ తీసుకో. ఇదైతే ప్లేట్ కోసిరా. దీనికి ఫస్ట్ కొయ్యి. సైడ్ పెడతాన్ని దీనికి చెయ్యి మీదకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏమనుకుంటున్నావు మళ్ళీ నువ్వు? ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ, వైర్లు అయిపోతావు మళ్ళీ. ఏమనుకుంటున్నావు? అబ్బబ్బబ్బా ఒక్కొక్క అయితే ఎండాకాలం లేరా, అవి వదిలేస్తుంటారు కదా, అవి అట్టే ఉంటాయి లేరా. దీనికి తర్వాత దీన్ని కోసి వీడియో కాల్ చేస్తావు. దొరకగా చేస్తున్నా చేస్తావు. భలే చెప్పినారు ఫ్రెండ్స్. ఇక్కడ కాయలు బాగున్నాయి. ఇది పక్కన భారీ, ఇది పక్కన భారీ. దాన్ని దిలేసి భారీ పెట్టుకో మళ్ళీ. చూడండి ఇటు వాట్సాప్ కల్లా కూడా చూపిస్తున్నాడు. ఏ కాయలు తెగతారాక చూడండి ఫ్రెండ్స్, మేమైతే జ్యూస్కి అయితే మొత్తం ఉండేది మొత్తం బయట చేస్తున్నాము. దాని బాగా కొత్తగా వీడియో తీసాడు మాట్లాడుతున్నారా. వీడు ఇవి కూడా తీసేమన్నాడు ఫ్రెండ్స్. వాడు ఆ జ్యూస్ మొత్తం తాగకపోతుంది. ఈ కొత్త తప్పులన్నీ తాయిది కడతా వాడికి. తీలేదు వచ్చిన తర్వాత ఈ రెండింటిని మా తెల్లవాడు తీసిన్నాను ఫ్రెండ్స్. ఇది కానీ తాగపోతే లాస్ట్ చూసి కొత్త తప్పులన్నీ దేవుడికి తాటాక్ కడతాను ఫ్రెండ్స్. ఈ కొత్త తప్పులన్నింటిని తీరికి తాటాక్ కట్టిస్తా. తాడేసి కట్టి మరి తాటాక్ కట్టిస్తా ఫ్రెండ్స్. మాకంటే ముందు వీడైతే తాగేస్తాడు ఫ్రెండ్స్. చూడమా బాగానే ఎక్స్చేంజ్ చేస్తున్నాం ఫ్రెండ్. నీళ్ళు కూడా వదలక నీళ్ళు ముఖ్యం బిగ్లో. ఫైనల్లీ మేము తెచ్చిన గోతాం పుస్తకాలు ఇదైతే జ్యూస్ అయితే రెడీ అయింది. వేసి బరట్ ఇదేం చేద్దాం ఇప్పుడు? ఇది లేచి చిన్న పండి పైన కట్టేసి అయితే మనం అయితే మిక్సీ జార్కి అయితే వేసుకున్నాము. సర్లే బ్రో, వీడియోగ్రాఫర్ కాకపోయినా అంతేవాక
తీరాది వాళ్ళేద్దామా మెరుగుపద్దే కానీ నువ్వా అటు ఆకాశమే నీదని పట్టుకో గిట్టి పైన గట్టిగా పట్టుకో ఇదైతే జ్యూస్ పోసాను జ్యూస్ అవుతారు నుంచి నీళ్ళు పోసి పోసి మొత్తం పోసి చూడండి ఫ్రెండ్స్ అది అలా రావాలి జ్యూస్ మళ్ళీ వేసుకో కొంచెం గెట్లు ఉన్నాయి మిక్సీ కొంచెం డ్యామేజ్ అయిపోయింది మాది అంతేలా డ్యామేజ్ కానీ ఇంకా మొత్తం పోతూనే ఉండరు నువ్వు ఇలాంటి స్టాంపులు ఎప్పుడు బయట చేసుకోవాలి ఇంట్లో చేయకూడదు మనం ఒకటైతే కంప్లీట్ అయిపోయింది లోపల కూడా నీళ్ళు ఉన్నాయి అది ఎంతలే మళ్ళీ బాగలేదు ఇప్పుడైతే సెకండ్ టైం అయితే వేసాడు గట్టిగా పెట్టు గట్టిగా పెట్టు కూర్చో సరే తీసి అవి నిబినారా బాబా ఇప్పుడైతే జ్యూస్ అయితే అయిపోయింది ఫైనల్లీ మళ్ళీ అట్టుంటే బాగుంది ఇప్పుడు గింజలన్నీ అయితే కిందకి వెళ్ళి ఉంటాయి వాటర్ మెలన్ జ్యూస్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంది లేరా కత్తక్కన వచ్చింది జ్యూస్ అయితే తుమ్ములు పోయలేక గ్లాస్ అయితే తెచ్చేసుకున్నాం మేము ఇప్పుడు 4:30 దగ్గరికి పెట్టా ఒకటి 1:30 పోసుకుంటా చిత్తులు వాటాయికి కొంచెం దీనికి దండిగా పోతాము బ్రో నీకే బ్రో ఇది ఆ పెద్ద చెంబు ఇడిగాను ఈ చిన్న చెంబు వచ్చి ఇడికి ఈ చెంబు వచ్చి ఇట్స్ మీ ఈరోజు పుస్తకాయ చూసుకోండి ఎలా ఉందో లెవెల్ అయితే ఉంది హాయ్ బ్రో ఇప్పుడు చెంబు ఎత్తుకో రెండు చేతులు ఎత్తుకుందా మళ్ళీ ఒకసారి కింద పోయి బాబు రెండు కానీ తాగు కానీ కూర్చో చేసుకోండి కానీ తగాడు సెలబ్రిటీ అయిపోతాడు మళ్ళీ తగ్గ తాగిరేం కదా గింజలే ఉన్నాయా చెమ్మ ఉంది చూడండి చేతి కన్నా చాలా దూరంగా ఉంది బ్రో కంప్లీట్ కాల ఈడు చెమ్ము కంప్లీట్ చేయాల్సిన ఫ్రెండ్ చూడండి మూసుకున్నాడు కింద చూసుకుంటున్నాడు చూడండి ఈడు చెమ్మునే కంప్లీట్ చేసాడు ఇది చెమ్ముని నేను లాడనే కంప్లీట్ చేయలేకపోతున్నా ఇటు చెమ్ము వాడిని అంతలా చెమ్ముని కంప్లీట్ చేసినట్టే అంతలా చెమ్ముని చూపండి మనిషి చూడు ఎట్లా ఉన్నాడు చిన్న సైజు దూడ ఉన్నట్టున్నాడు తాగరు నువ్వా అంతే తాగేది నువ్వా ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్